హలో వ్యూయర్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ అంతా అరుణాచలం వెళ్తున్నాం. మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం, ఆ దర్శనం చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాం అన్నది ఈ వ్లాగ్లో ఉంటుంది. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద జుజుకన్నా ఛానల్. చాలా ఇయర్స్ తర్వాత మేమందరం ఇలా కలిసి కార్లో వెళ్తున్నాం. అరుణాచలం అన్నది ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాం, బట్ ఇప్పటికి మాకు కుదిరింది. ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న టెంపుల్ని దర్శించుకొని మా ప్రయాణం స్టార్ట్ చేసాం. మా చిన్నోడితో ఆడుకుంటూ, మా పాపతోని సాంగ్స్ పాడుకుంటూ కార్లో చాలా అంటే చాలా హ్యాపీగా అరుణాచలానికి మేము రీచ్ అవుతున్నాం. ఇంకొక 1 km ఉంది మన అరుణాచలేశ్వర టెంపుల్కి. ఇదిగోండి మన అరుణాచలేశ్వర టెంపుల్. చాలా ఎండగా ఉంది. ఈ ఎండలోని మేము నామాలు పెట్టించుకొని నడుచుకొని వెళ్తున్నాం. అసలు కాళ్ళైతే చాలా ఎక్కువగా కాలే. ముందుగానే చెప్తున్నాను, ఎవరైనా ఇలా టెంపుల్కి దర్శించుకోవాలి అని అనుకుంటే చక్కగా సాక్సెస్ కొనుక్కోండి, కొంత బెటర్గా ఫీల్ అవుతారు. చూశారు కదా టెంపుల్ దగ్గర రష్ ఎంత ఉందో. చిన్నపిల్లల్ని పట్టుకొని వస్తే మాత్రం చాలా గట్టిగా వాళ్ళ చేతులు పట్టుకోండి. ఇంత చిన్న గ్యాప్లో కూడా వాళ్ళు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో గట్టిగా చేతులు పట్టుకో. 100 రూపీస్ టికెట్లో కూడాను చూసారా ఎంత క్యూ ఉన్నారో, గొడుగులు పట్టుకొని మరీ నించున్నారు. నిజంగా నాకైతే ఆ దేవుడు కనిపించాడు. అబ్బా, ఇంత కష్టపడి ఇతన్ని చూడాలా మనమని నాకు అనిపించేసింది. ఎందుకంటే చాలా వేడికి పిల్లల ఏడుపులు, అసలు గ్యాప్ కూడా లేదు. అండ్ అక్కడ ఏది కూడా ఫ్రీగా, అంటే మన తిరుపతిలో ఉన్నట్టుగా ఏది కూడా అంత అవైలబిలిటీస్ అక్కడ నాకు కనిపించలేదు. చిన్న పిల్లలతో చెప్తున్నాను, ఎస్పెషల్లీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలంటే అలా వెళ్ళకపోవడమే చాలా మంచిది అనిపించింది. అలా ఎండలో ఉంటున్నామని చూడలేక పోలీస్ వాళ్ళు ఓన్లీ మదర్ అండ్ బేబీస్కి మాత్రమే పంపించారు ఆల్ ఆఫ్ సడన్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకి సంబంధించినవన్నీ కూడాను మదర్ మాత్రమే క్యారీ చేయండి. ఎందుకంటే ఉన్న పలంగా వాళ్ళు మనల్ని లోపలికి పంపించేస్తున్నారు, లేదంటే ఏదేదో జరుగుతుంది. మీ పిల్లలకి ఫుడ్ కానీ ఏదైనా బేబీ పౌడర్, మిల్క్ అవన్నీ కూడా మీరు మాత్రమే క్యారీ చేయండి. మేమందరం కలిసి వస్తున్నాం కదా అని మా మదర్ ఇవన్నీ క్యారీ చేశారు. బట్ పోలీస్ వాళ్ళు అనుకోకుండా మీరు ఒక్కరే వెళ్ళాలి అన్నారు. నేనేంటంటే పిల్లలు అట్లీస్ట్ నీడలో ఉంటారు కదా, దర్శనం అయిపోద్ది కదా అని వచ్చేసాను. కానీ ఏది పట్టుకోలేదు. చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం. మాదే దర్శనం వేరంగా అయిపోయింది. మా పేరెంట్స్, హస్బెండ్ వాళ్ళది ఇంచుమించుగా ఒక 3-4 అవర్స్ పట్టింది. ఆ 4 అవర్స్ కూడా ఇలానే వాళ్ళ కోసం వెయిట్ చేశాను దర్శనం అయిపోయాక. ఇంతటితోటి మా అరుణాచలం ట్రిప్ అయిపోయింది. కానీ చిన్న పిల్లలతోని ఇలాంటి ట్రిప్స్ మీరు ఎవరూ ప్లాన్ చేసుకోకండి, చాలా ఇబ్బందులు పడతాం. ఎవరైనా దేవుణ్ణి ప్రశాంతంగా చూడాలి అనే అనుకుంటాం. సో ఇలా పిల్లలతో కాకుండా కొంచెం వాళ్ళ ఏజ్కి వచ్చాక, లేదంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకొని అలాంటి టెంపుల్స్కి దర్శనానికి వెళ్ళడం చాలా మంచిది అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.